హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం వేసవి కాలంలో చల్లగా రిఫ్రెషింగ్గా ఉంటే వాటర్ మిలన్ రిఫ్రెషింగ్ డ్రింక్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని వేసుకొని అర గ్లాస్ వరకు నీళ్లు వేసి కొంచెం సేపు పక్కన పెట్టేస్తే సబ్జా సీడ్స్ అనేవి బాగా నానిపోతాయి. ఇప్పుడు మనం ఒక వాటర్ మిలన్ని తీసుకొని దానిని 2 సగభాగాలుగా కట్ చేసుకుందాం. చేసుకున్న వాటర్ మిలన్లో మనం ఒక భాగం మాత్రమే యూస్ చేస్తాం. ఇది బాగా నిలవాలని నేను కింద ఒక పెద్ద బౌల్ని పెట్టాను. ఇప్పుడు వాటర్ మిలన్లో మనం లోపల ఉన్న భాగాన్ని తీసి ఒక మిక్సర్ జార్లో వేసుకున్నాం. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చాలా వాటర్ మిలన్ రెసిపీస్ని నేను షేర్ చేశాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి. నేను వాటి లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాటర్ మిలన్ లోపల ఉన్న మొత్తం భాగాన్ని నేను ఒక మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు బ్రౌన్ షుగర్ని యూస్ చేశాను. మీరు కావాలంటే రెగ్యులర్ షుగర్నైనా వాడుకోవచ్చు. వాటర్ మిలన్ని మరియు షుగర్ని బాగా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఈ జ్యూస్ని వేరే బౌల్లో వేయకుండా వాటర్ మిలన్ షెల్లోనే వేసి ఇలా జల్లెడ పట్టుకుందాం. దీనివల్ల వాటర్ మిలన్లో ఉండే గింజలు మొత్తం సపరేట్గా అయిపోతాయి. మనకి అచ్చంగా జ్యూస్ మాత్రమే మిగులుతుంది. ఇందులోనే 1/4 కప్పు రూఅబ్జాని యాడ్ చేసుకుందాం. దీనివల్ల వాటర్ మిలన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం ముందుగానే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం. అన్నిటినీ బాగా ఒకసారి కలిపి ఇందులో కావాలంటే ఐస్ క్యూబ్స్ని వేసుకోండి, లేకపోతే అలాగే అయినా సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఎంతో రిఫ్రెషింగ్గా ఉండే ఈ సమ్మర్ వాటర్ మిలన్ జ్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.